నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. సార్ నమస్తే అండి. చెప్పండి సార్, నిన్న చంద్రబాబు నాయుడు గారు నీతి ఆయోగ్ కార్యక్రమంలో ఒక బాంబు పేల్చారనేది చెప్పొచ్చు. ఏదైతే అధికారంలో రావడానికి కూటమి ప్రభుత్వం 6 గ్యారెంటీలుతో అధికారంలోకి వచ్చిందో అవన్నీ బుస్ తుస్ అనిపించినట్టు అంటున్నారు. ప్రస్తుతం ఏపీ ప్రజలకి చంద్రబాబు నాయుడు గారిని నమ్మాలా నమ్మకూడదా, ఇంత బ్యాక్ స్టాబా, ఇన్ని ఆలోచనలో ఏపీ ప్రజలందరూ ఉన్నారట. మీరేం చెప్తారు? అంటే ఒకటి, చంద్రబాబు నాయుడు గారు నమ్మడం నమ్మకపోవడం అనేది 24లో అయిపోయింది. ఇంకా నమ్మడం నమ్మకపోవడం ఉండదు. ఇంకా ఆయన పరిపాలిస్తాడు. ప్రజలు ఆ పరిపాలన యొక్క మంచి చెడ్డని స్వీకరించక తప్పదు. వాళ్ళకి ఏమన్నా వ్యతిరేకత ఉంటే తదుపరి ఎన్నికల్లో ఫలితాల్లో వాళ్ళ అభిమతాన్ని చెప్పడం తప్ప ఇప్పుడు నమ్మడం నమ్మకపోవడం అనేది క్లోజ్. పాయింట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు బాంబు పేల్చాడు అంటున్నారు. అది ఆయన చెప్పడం బాంబు పేల్చినట్టు అవుతుంది, కానీ జరగబోయేది అదే. ఎందుకంటే ఒకటి ఫ్యాక్ట్ ఏంటి, చంద్రబాబు గారు చెప్పింది ఏంటి. నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ప్రతి పాయింట్ కరెక్టే. ఒక ముక్కలో చెప్పాలంటే చంద్రబాబు గారు నిజాయితీ లేకుండా నిజం చెప్పినాడు. ఇది కాంట్రవర్షనల్. నిజాయితీ లేకుండా నిజం చెప్పాడు. నిజం చెప్పింది ఆయన చెప్పినవన్నీ నిజాలే. మనకున్న బడ్జెట్ యొక్క పరిమితుల రీత్యా సంక్షేమ పథకాలన్నీ అమలు చేయడం సాధ్యం కాదు అనేది వారు చెప్పింది. అది కరెక్ట్ టెక్నికల్ గా. రెండు, మనం ఒకసారి 1-2 రోజుల క్రితం మాట్లాడేటప్పుడు చెప్పాను, మహిళలకు 1500 రూపాయలు మంత్లీ, ఏదైతే 18,000 రూపాయలు పర్ ఇయర్ ఇస్తున్నారో మహిళ 18 సంవత్సరాలు నిన్న ఆడబిడ్డలకు, అది దాదాపు అమలు కాకపోవచ్చు అని నేను చెప్పాను. రెండు, మహా అంటే ఇప్పుడున్న ఏదైతే దీపం పథకం, సామాజిక పెన్షన్ కొనసాగిస్తూ అదనంగా రైతు భరోసా మరియు తల్లికి వందనం ప్రయత్నం చేయొచ్చు. అదర్ దెన్ మిగతా పథకాలు, నిరుద్యోగ భృతి కావచ్చు, 1500 రూపాయలు మహిళలకు కావచ్చు, దాదాపు దాని జోలికి కూడా పోయే అవకాశాలు లేవు అని ప్రస్తావించాం. నిన్న చంద్రబాబు గారు అదే చెప్పారు. అన్ని సమకూరిస్తే, ఆర్థిక వనరులు కూడితే తల్లికి వందనం, రైతులకు రుణమాఫీ కాదు, రైతులకు భరోసా ఇచ్చే కార్యక్రమం అన్నదాన సుఖీభవ అంటారు. ప్రయత్నం చేస్తాను అని చెప్పాడు. చెప్తూ ఒక విలువైన మాట అన్నాడు, రైతన్నా భరించాలి, ప్రభుత్వం అన్నా భరించాలి, రెండే మార్గాలు అన్నాడు. రైతన్నా కష్టపడాలంటే రైతు భరోసా ఇవ్వకపోతే రైతు ఇబ్బంది పడతాడు. కాబట్టి రైతన్నా భరించాలి, నేనైనా భరించాలి, అంటే ప్రభుత్వాన్ని భరించాలి. ప్రభుత్వం భరించడానికి సిద్ధంగా ఉన్నాం అవకాశం ఉంటే. అంటే అర్థం ఏంటి? అవకాశం లేదు, మీరు భరించక తప్పదు అని చెప్పినాడు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఆయన నిజాయితీగా ఆయన నిజాలు చెప్పాడని ఎందుకు అంటున్నా అంటే, మనకున్న ఫైనాన్స్ స్ట్రక్చర్ రీత్యా మనకున్న ఆదాయం దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల విలువైన ఆదాయం, అన్ని రకాల ఆదాయాలు ఆంధ్రప్రదేశ్కు ఉన్నాయి. కేంద్రం, రాష్ట్రం, పన్నులు అన్ని కలిపితే, అప్పులు కాకుండా. దీంట్లో ఖర్చులే 50,000 కోట్ల రూపాయల దాకా అప్పులు కట్టాలి. అప్పులకు వడ్డీలన్నీ కలిపి ఇంతకాలం చేసిన దానికి ఒక 60-70 కోట్ల రూపాయలు ఉద్యోగుల జీతభత్యాలు ఇవ్వాలి. దాదాపు ఇంకా కొంత అమౌంట్ ప్రభుత్వ జనరల్ అడ్మినిస్ట్రేషన్ అన్ని కట్టిపోతే ఒక 10-20 కోట్లే ప్రభుత్వానికి చేతిలో ఉంటుంది. దీంతోనే అన్ని రకాల సంక్షేమ పథకాలు, అన్ని రకాల డెవలప్మెంట్ యాక్టివిటీ చేయాలి. మనకు అప్పుకు అవకాశం ఉన్నది 40-50 కోట్ల రూపాయలు. ఇంకేదన్నా రుణాలు తీసుకోవాలంటే ఇంకో 10,000 కోట్లు, అది మొత్తం 50-60 కోట్ల రూపాయల పైన అప్పులు తెచ్చుకునే స్కోప్ లేదు. అంటే నువ్వు ఏ సంక్షేమ పథకం చేసినా, ఏ డెవలప్మెంట్ చేసినా ఈ 50-60 కోట్ల రూపాయల అప్పులతోనే చేయాలి అనేది క్లియర్ కనిపిస్తోంది. కాబట్టి ఒక్క పెన్షన్స్, ఏదైతే సామాజిక పెన్షన్స్ కి అక్కడికి అయిపోతుంది. ఇంకేదో 1-2 పథకాలు అమలు చేయొచ్చు. ఇది ఫైనాన్స్ సిచ్యువేషన్. చంద్రబాబు గారు చెప్పింది అబ్సల్యూట్లీ కరెక్ట్. కానీ నిజాయితీ లేని నిజం ఎందుకు అంటున్నానంటే, 2024 ఎన్నికల సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇదే పాయింట్ చెప్పాడు. నేను సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాను, దీన్ని కొనసాగిస్తాను. దీని విలువ దాదాపు 60,000 నుంచి 70,000 కోట్ల రూపాయలు అవుతుంది. 65 నుంచి 68, 70,000 కోట్లు అవుతుంది. ఏ మాత్రం వెసులుబాటు ప్రజలకున్నా, నాకన్నా సంక్షేమ పథకాలు అమలు చేసేవాడు ఈ దేశంలో లేడు. జగన్ గారు చెప్పిన పాయింట్ చెప్తున్నాను. వెసులుబాటు ఉంటే నాకన్నా మించి ప్రజలకి సంక్షేమ పథకం అమలు చేసేవాడు ఈ దేశంలో లేడు. అవకాశం లేదు కాబట్టి నేను అదనంగా ఏమీ చేయలేను. చంద్రబాబు నాయుడు గారు అదనంగా చేస్తామంటున్నాడు, ఇది మీరు నమ్మద్దండి. అది సాధ్యం కాదు. ఎందుకంటే మనకున్న ఫైనాన్షియల్ స్ట్రక్చర్ మొత్తం ఆదాయాలు, వ్యయాలు, ఖర్చులు అన్ని చెప్పి 60,000 నుంచి 70,000 కోట్లు చేయడానికి అదే కష్టంగా ఉంది, అంతకు మించి చేయలేము అని ఆయన చెప్పినాడు. చెప్పినప్పుడు మనం ఏం మాట్లాడాం? చంద్రబాబు గారు ఏం మాట్లాడారు?
ఇప్పుడు మాట్లాడిందానికి రివర్స్ లో మాట్లాడినాడు. ఏమని మాట్లాడాడంటే, నీకేమి తెలియదు, నువ్వు కాడి భుజాన్ని వదిలేసినావు, అంటే నీ వల్ల నీ పని అయిపోయింది, నువ్వేమి చేయలేవు అన్న విషయం చెప్పేస్తున్నావు. చేయలేవు, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, 15 ఏళ్ళ ముఖ్యమంత్రిగా, 15 సంవత్సరాల ప్రతిపక్ష నాయకుడిగా అనుభవంతో చెప్తున్నాను, చేసి తీరతాను, బెటర్గా చేస్తాను, సంపద సృష్టిస్తాను. ఆ రోజు చెప్పిన మాట అది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష ముఖ్యమంత్రిగా ఎన్నికల మేనిఫెస్టో అప్పుడు చంద్రబాబు గారు ఇప్పుడు చెప్పిన ఉపన్యాసం చెప్తున్నాడు, సాధ్యం కాదు, ఉన్న పరిమితులు ఇవన్నీ. అప్పుడు ఎలక్షన్ టైంలో ఏమో అది సాధ్యం అవుతుంది, నీ బొంద నీకేం తెలుసు, నీకు అనుభవం లేదు, నీకు కాడు వదిలేసినావు రాష్ట్రాన్ని, నేను చేసి చూపిస్తాను అని మాట్లాడు. అది నిజాయితీ లేదు అంటున్నాను. ఆ రోజు ఇది చెప్పి ఆ రోజు కానీ చంద్రబాబు గారు ఇట్లా చెప్పుకున్నామంటే చంద్రబాబు గారు ఈ రోజు చెప్పింది అబ్సల్యూట్లీ కరెక్ట్. అందువల్లనే నిజాయితీ లేని నిజం చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు అని నేను అన్నాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అధికారంలోకి రావడం కోసం ప్రచార కార్యక్రమంలో భాగంగా వాలంటీర్స్ కి జగన్మోహన్ రెడ్డి గారు 5,000 ఇస్తున్నట్లయితే నేను 10,000 ఇస్తాను అని అన్నారు. ఇక తల్లికి వందనమా అయితే సంక్షేమ పథకం పేరు ఏదైనా సరే 15,000 కాదు, మీ ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి డబ్బులు ఇస్తాను అని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సంక్షేమ పథకాల ద్వారా డబ్బులు ఇస్తున్నారో దానికి రెట్టింపు అమౌంట్ నేను ఇస్తాను అన్నారు. మహిళలకు ఫ్రీ బస్ అన్నారు. మరి ఇన్ని తెలిసిన చంద్రబాబు నాయుడు గారు, అంటే ఇదేమైనా తొలి ముఖ్యమంత్రిగా కాదు, ఒక 40 ఏళ్ల రాజకీయ జీవితం ఉన్న చంద్రబాబు నాయుడు గారు అంత బ్లైండ్గా ఎలా చెప్పేశారు? ఈ లెక్కలన్నీ ఆ రోజు ఆయనకి తెలియవా? తెలిసే చేసిన పనా ఇది? ఒకటి విషయం ఏంటంటే 2 అంశాలు మళ్ళీ ప్రస్తావించారు. అదేంటంటే 19 నుంచి ఆయన ఓడిపోయిన రోజు నుంచి 5 ఏళ్ళు కానీ అభివృద్ధి అట్లే కొనసాగుంటే రాష్ట్రంలో పరిస్థితి ఒక రకంగా ఉండేది, రాష్ట్రాన్ని విధ్వంసం చేసేసినాడు జగన్. 5 ఏళ్ళు జరగరాని నష్టం చేసేసినాడు, అప్పులు పాలు చేసినాడు. ఈ 2 కారణాలు ఇప్పుడు సంక్షేమ పథకాల అమలుకు ఆటంకంగా ఉన్నాయి అంటాడు. కాసేపు నిజం అనుకుందాం. ఈ విషయం ఇప్పుడే తెలిసిందా? ఇది మౌలికమైన ప్రశ్న. చంద్రబాబు గారు చెప్పినట్టు 14 నుంచి 19కి అద్భుతాలు, 19 నుంచి 24 ధ్వంసం అని నేను అన్నాం. కానీ ఆయన చెప్పిందే కాసేపు నిజం అనుకుందాం. అప్పుల పాలు చేసినాడు మరియు రాష్ట్రాన్ని విధ్వంసం చేసేసినాడు. ఈ 2 నిజం అనుకుంటే ఈ 2 నిజాలు మీకు గతంలో తెలియదా? ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఉదాహరణకు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కాకముందు ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్నికల సందర్భంలో ఏం మాట్లాడారు? 14 లక్షల కోట్లు అప్పు చేసేసినాడు అన్నారు. 14 లక్షల కోట్లు అప్పు చేసేసిన చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వం చేసేసిన అన్నారు కదా. ఇప్పుడు కానీ 20 లక్షల కోట్లు అప్పు ఉంటే నిజంగా చంద్రబాబు గారు చెప్పిన మాటలు కరెక్ట్. 14 లక్షల కోట్లని మీరు నమ్మినారు ఎలక్షన్కి ముందు. ఆ రోజు 14 లక్షల కోట్ల నుంచి ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత తీరా ఖాతాని పరిశీలిస్తే ఇంకొక 4 లక్షల కోట్లు పెరిగిపోయింది, కాబట్టి 20 లక్షల కోట్ల అప్పుగా కనిపిస్తా ఉంది, కాబట్టి చేయలేకపోతున్నానంటే యాక్సెప్టబుల్. కానీ ఆ రోజు మీరు చెప్పింది 14 లక్షల కోట్లు, ఈ రోజు మీరు అధికారికంగా చెప్తాను 6,70,000 కోట్లు, అనధికారికంగా చెప్తాను 9,70,000 కోట్లు. ఏదైనా సరే 4 లక్షల కోట్లు తప్ప ఎక్కువ కాదు. అంటే మీరు ఆ రోజు చెప్పిన అప్పు కన్నా తక్కువ ఉంది. ఇది ఫస్ట్ పాయింట్. 2, రాష్ట్రం విధ్వంసం అయిపోయింది ఈ రోజు చెప్తున్న మాట కాదు. జగన్మోహన్ రెడ్డి పరిపాలించిన 2వ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ముగింపు వచ్చి శ్రీలంక చేసేసినాడు, రాష్ట్రం విధ్వంసం అయిపోయింది ఆ రోజు కూడా చెప్పారు. అంటే విధ్వంసం అయిపోయిందని ఎన్నికలకు ముందు మీకు తెలుసు, మీరు నమ్మారు. 14 లక్షల కోట్ల అప్పు ఉందని మీరు నమ్మారు, నమ్మి ఈ హామీలు ఇచ్చారు. ఇప్పుడు అదే కథ మళ్ళీ చెప్తే అట్లా. కాబట్టి చంద్రబాబు గారు చెప్పిన ఫ్యాక్ట్ నేను అంగీకరిస్తా. అదేంటంటే ఇంతకు మించి చేయలేరు చంద్రబాబు గారు, రేపు హామీలు అమలు చేయకపోయినా మోసం చేశాడు అని నేను అన్నాను, చెయ్యలేడు అంటాను. కాకపోతే తప్పు ఎక్కడ జరిగింది? నిజాయితీ లేనితనం ఎక్కడుంది? ఎన్నికల ముందు తెలిసిన హామీలు ఇవ్వడం చేసిన తప్పు. చంద్రబాబు గారు ప్రభుత్వం చేస్తున్న తప్పు ఏంటంటే ఎన్నికలకు ముందు ఈ హామీలు ఇచ్చి ఉండకూడదు. పైపెచ్చి మీ ప్రతిపక్ష నాయకుడు మీ అపోనెంట్ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు సాధ్యం కాదు మొర్రో అని ఊరంతా తిరిగినాడు, లెక్కలతో సహా చెప్పినాడు. అప్పుడు సాధ్యం అవుతుంది నేను తిట్టినాడు, మీరు మీకేం తెలుసు, నీకు అనుభవం లేదన్నారు. అంటే ఇంత చర్చ జరిగింది ఎన్నికలకు ముందు. ఇప్పుడు మళ్ళీ నాకేం తెలియనట్టు మాట్లాడితే ఎట్లా? కాబట్టి చంద్రబాబు గారు నిజాయితీతో ఉండాలంటే కనీసం ఇంకో మాట చెప్పి ఉండాలి. నేను ఎన్నికల్లో కొన్ని హామీలు ఇచ్చాను, దాన్ని మీరు నమ్మినారు, ఇప్పుడు ఆశిస్తున్నారు, ఎనీహో నేను చేయలేకపోతున్నాను, అట్లా చెప్పు ఉండాల్సింది కాదు, ఏమనుకోవద్దండి. కనీసం సారీ కాదు, ఏమనుకోవద్దని అదనగా చెప్పాలి. కనీసం ఆశ కల్పించాను, ఇప్పుడు చేయలేకపోతున్నానే మాట చెప్పి ఇవన్నీ చెప్పుంటే నిజాయితీ ఉన్నట్లు లెక్క. కానీ ఆశ కల్పించినామని చెప్పకుండా జగన్ ఇవ్వకపోవడానికి ఆర్థిక పరిస్థితి కారణం, ఇచ్చిన దానికి మీరు కారణం, మొత్తానికి జగన్ కారణం. అది ఎట్లా నమ్ముతారు జనం? కాబట్టి అయితే చంద్రబాబు నాయుడు గారు ఒక విషయాన్ని గుర్తించారండి. ప్రజలు విశ్వాసంతో ఉన్నారు, ఏదో వస్తుందని ఆశిస్తున్నారు,
ఈ విషయం ప్రజలకు క్లారిటీ ఇవ్వండి, లేకపోతే ప్రజలు విశ్వాసాన్ని కోల్పోతాము. అది ఆయన చెప్పింది అన్న. ఆయన బాధ ఏంటంటే ఎందుకు చాలా మంది మీలాంటి వాళ్ళు అనొచ్చు, ఇంత ఓపెన్ గా అమలు చేయలేమని చెప్పేస్తున్నాడే, ఏంటి దీని పరిస్థితి అంటారు కదా. ప్రజల్లో ఇంకా ఆశలు పెరిగినాయనుకో, రేపిస్తాడు ఎల్లుండి అది మెడ చుట్టుకుంటుంది. కానీ ఇప్పటి నుంచే కన్విన్స్ చేసేసినాడు అనుకోండి, ఇంకెట్టా ఇచ్చేట్లేదని మెల్లిగా సర్దుకుంటారు. 29 వరకు బాగానే సర్దుకుంటారు. ఆ తర్వాత మీరేం చెప్పినా నమ్మరు. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఇచ్చిన హామీలు తప్పు, ఎన్నికల ప్రయోజనాలకు ఇచ్చారు. ఇప్పటికైనా తప్పును ఒప్పుకొని నిజాలు చెప్తే కొంచెం మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళైనా కొంచెం నమ్ముతాం. మరోపక్క ఇప్పుడు రాష్ట్రంలో వచ్చిన సంపద సృష్టి ప్రధాన ధ్యేయంగా నేను వెళ్తున్నానని చెబుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. మరోపక్క దావోస్ వెళ్ళడానికి ముందు ఎంఓయూలు ఎన్ని కుదుర్చుకుని వస్తామో చూడండి, భారీగా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి మేము వెళ్తున్నాము అన్నారు. వచ్చిన తర్వాత అది ఓన్లీ సమావేశం అంతే, మాట్లాడుకుంటాము, అలాగా అదేమి పెట్టుబడుల సేకరణ కోసం కాదు అన్నట్టుగా మాట్లాడారు. మరోపక్క ఆల్రెడీ మనం 6 లక్షల కోట్లు ఆల్రెడీ పెట్టుబడులు తెచ్చి ఉన్నాము అని చెబుతున్నారు. ఎక్కడ పొంతన లేని మాటలు టీడీపీ నుంచి వస్తూ ఉండేసరికి రాజకీయ విశ్లేషకులుగా లేకపోతే రాష్ట్ర ప్రజలకు కావచ్చు, ఎవరికి అర్థం కాని ప్రశ్న ఏం అవ్వబోతుంది, ఏం చేయాలనుకుంటున్నారు ఏపీని అని. బేసిక్ ఏంటంటే స్వర్ణ గారు, ఇక్కడ చంద్రబాబు గారు చేస్తున్న పొరపాట్లు అదే. ఇప్పుడు నేను ముందు చెప్పాను కదా, చంద్రబాబు గారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి, సంక్షేమ పథకాల్లో అమలుకున్న పరిమితులు చెప్పిందని అబ్సల్యూట్లీ కరెక్ట్. ఎక్కడ చంద్రబాబు గారు ప్రశ్నలకు గురవుతాడు తెలిసి మీరు సాధ్యంగానే హామీలు ఇచ్చారు, అది ఇక్కడ క్వశ్చన్ చంద్రబాబు నాయుడు తప్ప అమలు చేయకపోయినందుకు మనమేమనం. ఇలాంటి చర్చ జరిగినప్పుడు మీరు చేస్తామని చెప్పి అన్ని తెలిసి కూడా హామీలు ఇచ్చారు చూడు, అది తప్పు. ఇప్పుడు దానికి సంజయ్ చెప్పుకోవాలి. ఇక్కడ కూడా అదే, దావోస్ నుంచి వచ్చేసారు కదా, దావోస్ నుంచి వచ్చిన వెంటనే ఇంక పెట్టుబడులు రాకపోతే ఇంకా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు పోయింది అని నేను అన్నాను. కానీ దావోస్ పోయే ముందు మీరేం మాట్లాడారు? మీరు మాట్లాడిన దానికన్నా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ గా మాట్లాడే మీడియా ఛానల్ ఏం మాట్లాడి ఒకసారి రివ్యూ చేసుకోండి. ఆయన చాలా వరకు గతాన్ని తవ్వుతున్నాడు కదా, గతం అని. గతం వరకు బాగుందండి. దావోస్కు పోయే 2 రోజుల ముందు వివిధ మీడియా ఛానల్, ముఖ్యంగా మీకు అనుకూలంగా ఉన్న ఛానల్ ఏం మాట్లాడినాయి? చంద్రబాబు గారు బయలుదేరుతున్నాడు, ఆడేదో జరగబోతోంది, ఇవన్నీ మాట్లాడేసినారు. ఏదో జరుగుతుంది హైప్ క్రియేట్ చేసేసినారు. కాబట్టి ఎక్కడో ఏం తెచ్చినారో అడుగుతారు. లేకపోతే ఈ ప్రశ్న రాదు. ఇప్పుడు మనం చాలాసార్లు సబ్మిట్లు జరుపుతాం, అన్ని వర్కౌట్ కావు, కరెక్టే. కానీ ఎన్నికలు మనం దావోస్ పోయే ముందు అట్లా మాట్లాడాల. అసలు గతంలో చంద్రబాబు నాయుడు ఇంకా ఎంతవరకు పోయినారు? చంద్రబాబు నాయుడు గారు 70 ఏళ్ళ వయసులో, దాదాపు 80 ఏళ్ళ వయసులో ఆ చలిలో కష్టపడుతున్నాడు, తీసుకొస్తున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నా 50 ఏళ్ళ వయసులో ఉన్న పిల్లవాడు చలికి భయపడి ఎన్నే కూర్చున్నాడు, పోలేదు అని తిట్టేసినాం. అప్పుడు అది జగన్మోహన్ రెడ్డి పోకపోవడం తప్పు, మనం పోయి అద్భుతాలు చేస్తున్నాం అని చెప్పి మీరు ప్రోపగండా చేసి ఇప్పుడు రిక్త హస్తాలు రావడం వల్లనే ఈ ప్రశ్నలు వస్తాం. కానీ తెలుగుదేశం పార్టీకి ఎదురవుతున్న ప్రధాన ప్రశ్న ఏంటంటే, ఈరోజు తెల్లారితో మాట్లాడిన దానికి సాయంత్రం రివర్స్ లో మాట్లాడతారు. తెల్లారు ఒకే ఛానల్లో డిబేట్లో కూర్చొని మేము ఎన్నికల హామీలు అమలు చేస్తూ ఉంటారు. సాయంత్రం అదే ఛానల్లో కూర్చొని బహుశా యాంకర్ ఒకరు మారుంటారు, మా కూర్చొని సాధ్యం కాదు అంటారు. ఇది ఉల్టా. తెలుగుదేశం పార్టీ మీరు నిన్న చెప్పిన దానికి ఈరోజు చెప్పిన దానికి ఉల్టా మాట్లాడడమే మీరు చేస్తున్న తప్పు. అదర్ దెన్ వాస్తవ పరిస్థితులే కనపడుతున్నాయి. మరీ ముఖ్యంగా ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ఈ మాట చెప్తారు, దానికి ఒక రోజు ముందు పవన్ కళ్యాణ్ గారు ఒక లేఖ రాశారు జన సైనికులకు. ఏదైతే కూటమి ప్రభుత్వంలో మనస్పర్ధలు ఉన్నాయి, విభేదాలు ఉన్నాయని చెబుతూ ఉన్నారో వాటిని ఎవరూ నమ్మకండి, ఆ విభేదాలకు సంబంధించి మీరెవరు స్పందించకండి, మీ వ్యక్తిగత ఆలోచనలని, మీ వ్యక్తిగత మైండ్ సెట్ని బయటకు చెప్పకండి, నాకు పదవులు లేకపోతే ఎటువంటి పదవి నేను ఆశించట్లేదు, చాలా క్లియర్ కట్గా కొన్ని పాయింట్స్ మెన్షన్ చేశారు. ఆ లేఖే చాలా చర్చనీయాంశం అవుతుంది. ఇప్పుడు రాజకీయాలలో పదవి ఆశించని నాయకులు ఎవరున్నారు? అలా కూడా డిప్యూటీ స్పీకర్ పదవి పవన్ కళ్యాణ్ గారు తీసుకోకుండా ఉండాల్సిందిగా కొంతమంది అనుకుంటున్న మాట ఇది. ఓ పక్క పదవి కావాలి వాళ్ళకి, వాళ్ళ కుటుంబస్తులకు పదవి కావాలి, వద్దు అని వాళ్ళే చెబుతున్నారు, స్పందించొద్దు అని వాళ్ళే చెబుతున్నారు. నెక్స్ట్ డే వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి బ్యాక్ స్టాప్ చేస్తూ ఉన్నారు. ఇదంతా ఏపీ ప్రజలు అర్థం చేసుకోవట్లేదా? ఏపీ ప్రజలకి ఏం సంబంధం? జనసేన వాళ్ళు అర్థం చేసుకోవాలి, వాళ్ళ పార్టీ నాయకుడు వాళ్ళని ఎట్లా నడుపుతాడని. ఏపీ ప్రజలకి ఏం సంబంధం లేదు. సెకండ్ పాయింట్ ఏంటంటే, రాజకీయాలంటే స్వచ్ఛంద సంస్థ కాదు. ఏదో 10 రూపాయలు అవకాశం ఉంటే ఖర్చు పెట్టి పేదలకో లేకపోతే అనాథులకో న్యాయం చేయడం, సహాయం చేయడం. రాజకీయ పార్టీ అంటే అర్థం అధికారం, పదవి. ఇది వ్యామోహం కాదు, బాధ్యత. ఒక రాజకీయ పార్టీ ఈ సమాజాన్ని ఇలా చేస్తుందని చెప్పడం ఎట్లా చేస్తారు మీరు? సమాజంలో పేదరికం లేనటువంటి మంచి సమాజం రావాలి ఎట్లా చేస్తారు? ఉపన్యాసాలు చెప్తా అవుతుందా?
అధికారంలోకి రావాలి, పదవి తీసుకోవాలి, ముఖ్యమంత్రి కావాలి, మంత్రులు కావాలి, ప్రజలకు సేవ చేయాలి, పేదరికం లేని సమాజం నిర్మించాలి. రాజకీయం అంటేనే అధికారం మరియు పదవి, పరిపాలన. ఇదే రాజకీయం అంటే. కాబట్టి ప్రతి ఒక్కరు ఇది వద్దు అనుకున్నప్పుడు రాజకీయ పార్టీ మూసేసి స్వచ్ఛంద సమస్య పెట్టుకోవచ్చు. ఎందుకంటే అధికారం ఎందుకు వస్తారు? సంపాదించుకోవడం కోసమే కాదు. అధికారంలో ఉంటేనే కదా నువ్వు ప్రజలకు న్యాయం చేస్తావు. కాబట్టి ఈరోజు అధికారం నాకు ఇష్టం లేదు, ఇష్టం లేకపోతే వదిలేసి స్వచ్ఛంద సమస్య పెట్టుకోండి. అంటే మీరు ఉప ముఖ్యమంత్రి అయ్యారు కదా, కింద వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? కాబట్టి పవన్ కళ్యాణ్ గారిది అసంబద్ధమైన విషయం. రెండవది, కూటమిలో ఎవరో ఉచ్చులో పడద్దని ఉచ్చు ఊరేస్తా ఉండేది ప్రజల లేదా ప్రతిపక్షమా? ఎవరు వేస్తున్నారు ఉచ్చులో? శ్రీనివాసరెడ్డి గారు కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు. ఆయన అడిగాడు డైరెక్ట్ గా చంద్రబాబు గారి సమక్షంలో. భరత్ గారు మంత్రి, ఈ ఏడాదాలంటూ దావోస్ లో అడిగినాడు. తర్వాత అచ్చెన్నాయుడు గారు, తర్వాత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, వీళ్ళందరూ ఎవరు? మీ కీలకమైన నాయకులు చంద్రబాబు గారి సమక్షంలో మాట్లాడుతున్నారు. కాబట్టి ఏదన్నా మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ జరుగుతున్నా, ఐక్యతకి నష్టం వచ్చే పనులు పై స్థాయిలో జరుగుతున్నాయి. జనానికి లెటర్ రాయడం కింది స్థాయి నుంచి రాలా, పై నుంచి వచ్చితే కింద వాళ్ళు స్పందిస్తున్నారు. మేమేం తక్కువ, మా పవన్ కళ్యాణ్ కూడా ముఖ్యమంత్రి కావాలి. కాబట్టి పైన అలజడి వచ్చింది కాబట్టి కింద కూడా అలజడి వస్తుంది. కానీ మీరు నిజంగా అలజడి ఉండకూడదు అనుకుంటే, ఐక్యత కొనసాగాలంటే మీరు చంద్రబాబు గారు లోకేష్ గారితో మాట్లాడుకొని ఆ మాట్లాడిన వాళ్ళకి సోకాజ్ నోటీస్ ఏదైనా ఇచ్చి ఇంకోసారి ఇట్లా మాట్లాడుకోవద్దని వాళ్ళ ద్వారా సెటిల్ చేసుకుని కింద వాళ్ళకి ఏం సమ్మతం. కానీ ఒకటి నాకు అర్థమయ్యేది ఏంటంటే, భవిష్యత్తులో కూడా మీరు సర్దుకోండి అని చెప్తున్నాడు. ఇది ట్రయల్ మాత్రమే వాళ్ళు వేసింది. ఈ ట్రయల్కే మీరు రెచ్చిపోతే ఎట్లా? రేపు సినిమా చూపించినప్పుడు మీరు తట్టుకోలేరు. కాబట్టి ట్రయల్ ఏంటంటే లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రి, రేపు నీ సినిమా ఏంటంటే ముఖ్యమంత్రి. కాబట్టి ట్రయల్కే మీరు కింద జన సైనికులంతా మా ముఖ్యమంత్రి పవన్ అంటే బాధపడదండి ఆయన. ఈ ట్రయల్ రేపు నిజమై ముఖ్యమంత్రి కూడా అవుతాడు ఆయన, అప్పుడు కూడా మీరు సర్దుకోవాలి. ఇక్కడ అనవసరంగా మాట్లాడొద్దని ఇండైరెక్ట్ గా వాళ్ళ పార్టీ శ్రేణులకి ట్రైన్ అప్ ఇస్తున్నాడు. మీరు తొందరపడద్దండి, జరగబోయే సినిమా అదే, కాబట్టి నేను సర్దుకుంటున్నాను, మీరు కూడా సర్దుకోండి, ఏం మాట్లాడద్దని చెప్పదలుచుకుంటే జరగబోయే సినిమా ఖచ్చితంగా ఈ 5 ఏళ్ల కాలంలో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి లోకేష్ గారికి నాయకత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం నడుస్తుంది. ఖచ్చితంగా ఈ రోజా రేపా ఎల్లుండా టైం వేరే కానీ పక్కాగా తెలుగుదేశం పార్టీ నడుస్తుంది. అది నేను తప్పు కూడా అన్ను. ఎందుకంటే 29 ఎన్నికల్లో జగన్ గారిని ఎదుర్కోవాలంటే ఒక యువ నాయకుడు కావాలి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎదుర్కోవడానికి ఒక యువ నాయకుడుగా లోకేష్ గారు కుదరదు. ఒక ముఖ్యమంత్రిగానో ఒక కీలక పాత్రలో నేనేంటో నిరూపించుకొని జగన్ ఢీకొనాలి. కాబట్టి లోకేష్ గారిని ఫోర్ ఫ్రంట్ లోకి తీసుకురావాలన్న వాళ్ళ ప్రయత్నం కరెక్టే. ఆ ప్రయత్నం కారణంగా వాళ్ళు ఉంటారా పోతారా, ఉమ్మడి కూటమి ఉంటుందా పోతున్నది వాళ్ళ అంతర్గత వ్యవహారం. కానీ ఆ ప్రయత్నం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా దానికి మానసికంగా అందరినీ సిద్ధం చేస్తున్నారు. మీరు స్టార్టింగ్ లో ఉప ముఖ్యమంత్రి అని కానీ దానికి ఎంత రెచ్చిపోతే రేపు ముఖ్యమంత్రిని చేస్తే మన పరిస్థితి ఏంటి స్వామి, కాబట్టి మీరు ప్రశాంతంగా ఉండండి, ఏం జరగదు అని అంటూనే ఖచ్చితంగా మానసికంగా తనతో పాటు తన శ్రేణులను కూడా పరిస్థితికి చక్కదిద్దే పనిలో ఉన్నారు. ఓకే. అండ్ ఇంకొక న్యూస్, ఫైబర్ నెట్ కేసుకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు A1 గా ఉన్నారు. ఆ కేసును నీరుగార్చే ప్రయత్నం చేయబోతున్నారు అంటూ మనం ఇవాళ న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ చూసాం. అప్పుడు ఎవరైతే అధికారులు ఉన్నారో ఐఏఎస్ అధికారులు కూడా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఆ వార్త సారాంశం అది బేసిక్ గా ప్రతిపక్షం నుంచి వస్తున్న ఆరోపణలు ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు కొన్ని కేసులు చంద్రబాబు గారి పైన నమోదు చేయబడ్డాయి. కొన్ని ఎఫ్ఐఆర్లు వచ్చాయి. ఒక కేసులో ఏకంగా అరెస్ట్ అయ్యి జైలుకి గడలు వచ్చారు. అది ఫైబర్ నెట్ కేసు కావచ్చు, స్కిల్ డెవలప్మెంట్ కేసు కావచ్చు, అమరావతి రింగ్ రోడ్ అలైన్మెంట్ చేంజెస్ కి సంబంధించి కావచ్చు, సిండికేట్ మద్యం సంబంధించి కావచ్చు, శాండ్ 6-7 కేసులు ఆయన పైన ఆ రోజు సిట్టు సిఐడి నమోదు చేసింది. ఒక కేసులో ఏకంగా అరెస్ట్ చేసింది, 52 రోజుల పాటు జైల్లో కూడా ఉండి బయటకు వచ్చారు బెయిల్ మీద. ఇది ఒక వాస్తవం జరిగింది. ఇప్పుడు విచారణ సమస్యలన్నిటికీ అధిపతి ముఖ్యమంత్రి. అధిపతి అంటే అవి స్వతంత్రంగా ఉంటాయి కానీ అడ్మినిస్ట్రేటర్ హెడ్ గా ముఖ్యమంత్రి ఉంటాడు. ఏ వ్యక్తి పైన అయితే కేసు కూడా అదే వ్యక్తి ముఖ్యమంత్రి అయినాడు. ఇప్పుడు వాళ్ళ కింద పనిచేసే వాళ్ళు ఎంత హానెస్ట్ గా పనిచేయడానికి వెసులుబాటు ఉంటుందా బాస్ కదా? బాస్ మీద కింద వాళ్ళు ఎంక్వైరీ చేస్తారా అనేది ఒక విమర్శ. రెండోది, ఎవరైనా సరే అధికారంలోకి వచ్చిన వాళ్ళు, ఇప్పుడు చంద్రబాబు గారు కేసులో ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు అరెస్ట్ చేసినారు, ఆయన మీద ఆరోపణలు ఇచ్చారు. ఆరోపణ ఆయన ఒప్పుకుంటున్నాడా? ఖచ్చితంగా ఇది నా పైన రాజకీయ శాంపులో భాగం చేశాను అన్నారు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయితే మాత్రం దాన్ని ఒప్పుకుంటాడా? కాబట్టి సహజంగా అధికారాన్ని ఉపయోగించుకొని కొన్ని ఏమైనా మార్పులు చేర్పులు చేసి కేసుల నుంచి బయటపడడానికి, కేసు యొక్క తీవ్రతను తగ్గించడానికి కోసం ప్రయత్నం చేస్తున్నాడు అనేది ప్రతిపక్షం యొక్క అలిగేషన్. చూద్దాం, అది ఇంకా మనకు బహిరంగ వచ్చేంత వరకు దాన్ని మనం ఆధారాలు చెప్పలేం.
బట్ ఒక అనుమానం, ఒక ప్రయత్నం అయితే మాకు జరుగుతుంది. అది కోర్టులు అవన్నీ ఏం చేస్తాయి చూడాలి. అండ్ February 1 నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ 40 to 50% పెంచే అవకాశాలు ఉన్నాయంటూ కూడా మనం చూస్తున్నాం. నిజమే అంటారా? అప్పుడు ఈ ఈ రియల్ ఎస్టేట్ ఏమయ్యే అవకాశం ఉంటుందంటారు? రిజిస్ట్రేషన్ ఛార్జీలే కాదు, అవకాశం ఉన్న అన్ని రకాల ఛార్జీలు పెరుగుతాయి. సాధారణంగానే పెరుగుతాయి. ఇప్పుడు ఫైనాన్షియల్ పరిస్థితి కూడా అంతంత మాత్రం ఉంది. కొన్ని పథకాలు అమలు చేయక తప్పట్లేదు. వీటి రీత్యా ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరుగుతాయి అని. అయితే పెరిగే ఛార్జీలు దేని మీద పెంచుతారు? దేని మీద దాని మీద పెంచేశారనుకోండి, కొనుగోలు తగ్గిపోతుంది. ఇప్పుడు ఉదాహరణకు ఫర్నిచరు, లగ్జరీ గూడ్స్, ఏసీలు ఇట్లా పెంచేశారనుకోండి, కొంత ఈ రోజు కాదు రేపు కొందామని అనుకుంటారు జనం. కానీ అనివార్యంగా కొన్ని ఉంటాయి. ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు పెంచారు, ఖచ్చితంగా ఆదాయం వస్తుంది. ఎందుకంటే విద్యుత్ ఛార్జీలు రేటు పెరిగింది కాబట్టి నేను కరెంట్ ఆపుకుంటాను కుదరదు కదా, ఇబ్బంది పడతాను, మీరు కట్టాల్సిందే. తర్వాత ఎక్కువ ఆదాయం ప్రభుత్వానికి వచ్చేది రిజిస్ట్రేషన్స్. క్రయ విక్రయాలు జరగాల్సింది కదా ఎప్పుడు కూడా, ఖచ్చితంగా అక్కడ కూడా ఆదాయం వస్తుంది కాబట్టి దాన్ని కూడా పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా ఆర్థిక పరిస్థితి రీత్యా కొన్ని సంక్షేమ పథకాలను అమలు చేయకపోతే రాజకీయంగా నష్టం వస్తుందన్న వాస్తవం రీత్యా ఖచ్చితంగా వివిధ రకాల పన్నులు పెరుగుతాయి. మీరు చెప్పినట్టు రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఈ రిజిస్ట్రేషన్ ఛార్జీ ఎంత పెంచుతారు, ఏ మోతాదులో పెంచుతారు, దాన్ని ఎట్ట ప్రజలు ఆహ్వానిస్తారనేది చూడాల్సిన వస్తుంది. కానీ రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగడం వల్ల ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ మీద కొంత ప్రభావం పడుతుంది. ఎందుకంటే మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటారు, నేను కొనుగోలుదారుని. మీరు ఒక అపార్ట్మెంట్ కావచ్చు వెంచర్ వేశారనుకోండి, రేట్లు గవర్నమెంట్ పెరిగితే మీరేం చేస్తారు? నా మీద వేస్తారు, మీరు వేసుకోరు. ఎందుకంటే ఏ వ్యాపారస్తుడు కూడా పెరిగింది కాబట్టి మనం కొంచెం సర్దుకుందాము, వినియోగదారుడి పైన తగ్గిద్దామని ఎవడికి జాలు ఉండదు, అది అయ్యే పని కాదు. మీరు రియల్ ఎస్టేట్ వెంచర్ వేస్తే రిజిస్ట్రేషన్ ఛార్జీల వల్ల ఒక ₹1,00,000 మీకు కష్టం అదనంగా పడింది అనుకోండి మీ మీద, ఆ ₹1,00,000 ఖచ్చితంగా నా మీద ట్రాన్స్ఫర్ చేస్తారు. ₹10,000 పోయే వెంచర్ని ఇంకో 2,000, 3,000 నా మీద వేస్తారు. అల్టిమేట్గా వినియోగదారు మీద పడుతుంది. అప్పుడు వినియోగదారుడు కొనుగోలు తగ్గింది అనుకోండి, మీ వ్యాపారం దెబ్బతింటుంది. అంటే అల్టిమేట్గా ఒక పరిధి దాటి రియల్ ఎస్టేట్ కానీ రిలేటెడ్గా ఉన్నటువంటి వెంచర్స్ సంబంధించి కానీ అపార్ట్మెంట్ అన్ని ముడిపడి ఉంటాయి రిజిస్ట్రేషన్ వాల్యూతో. కాబట్టి రిజిస్ట్రేషన్ వాల్యూ ఒక పరిధి దాటితే అది రియల్ ఎస్టేట్ మీద పడే ప్రభావం ఉంది, పెద్ద నష్టం కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. మరి ఏ మోతాదులో పెంచుతారు, ఎంత పెంచుతారు? తిట్టుకుంటా సరే కట్టదామనే మోతాదులో పెంచుతారా, ఇంకా మేము కట్టడం లేరా బాబు అనే మోతాదులో పెంచుతారా? పరిమితి దాటి పెంచితే మాత్రం ఖచ్చితంగా మీరు ప్రస్తావించినట్టు రియల్ ఎస్టేట్ వ్యాపారం మీద ప్రభావం పడే అవకాశం ఉంటుంది. సో ఫైనల్గా చెప్పండి, ఇప్పుడు గ్రామాలలో అయితే 3 సెంట్లు, పట్టణాల్లో అయితే 2 సెంట్లు ఇస్తుంది ప్రభుత్వం పేదలకు. ఒకవేళ ఇల్లు కనుక కన్స్ట్రక్షన్ చేసుకోకపోతే ఆ స్థలం తీసేసుకుంటారు, బ్యాక్ వచ్చేస్తుంది అన్నట్టు కూడా ఒక వార్త చూస్తున్నాం. మరి దానికి సంబంధించి ప్రభుత్వం అంటే నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండే అవకాశం ఉందంటారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఇళ్ల పట్టాల్లో తలనొప్పి ఒకటి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినాడు, దాదాపు 32 లక్షల మంది పేదలకు 2 సెంట్లు చొప్పున జగనన్న కాలనీల పేరుతో కాలనీలు ఏర్పాటు చేసేసాడు. దాంట్లో పట్టాలు ఇచ్చేసినారు, ఇల్లు నిర్మాణం జరుగుతుంది. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి? ఇప్పుడు జగనన్న కాలనీని 32 లక్షల అంటే ఇంక దాదాపు రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేద ఉండడు, కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉంటుంది. ఇంకా అంటే కొంతమంది ఉండొచ్చు, వాళ్ళకి ఇవ్వడం ప్రభుత్వం సమస్య కాదు. అసలు సమస్య ఏంటంటే ఇప్పుడు జగనన్న కాలనీ అనేది 10%, 15%, 20% పెరుగుతా ఉంది, కట్టా ఉన్నారు. అది దానికి జగనన్న కాలనీ ముద్రపడింది. ఆ జగనన్న కాలనీలో 100 మంది ఇల్లు నిర్మాణం సాగిస్తున్నారు. ఇప్పుడు దాన్ని కంటిన్యూ ప్రాసెస్ చేశారనుకోండి, అది జగనన్న కాలనీగానే ఉండిపోతుంది. గత ప్రభుత్వం చేసిందండి, మహా అంటే చంద్రన్న కాలనీగా పేరు మార్చుకోవచ్చు, అంతమించి వీళ్ళు ఏం చేయలేరు. అది వీళ్ళ ముద్ర ఏం పడట్లేదు. 2 పోనీ దాన్ని తీసేద్దామా, తీసేస్తే ఇంక 2 సెంట్లు యాడ్ ఇచ్చేది. దాన్ని ఇవ్వడానికే జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ డబ్బు పెట్టి కొట్టించాడు. ఇప్పుడు కొత్తగా తీసుకోవాలంటే మళ్ళీ వ్యయ ప్రయాసాలు అయిపోతాయి. కాబట్టి ఆ 2 సెంట్లు వేసి ఈ 2 సెంట్లు ఉంటే కదా మళ్ళీ కొత్త 2 సెంట్లు ఎందుకు అంటారు, ఇంకా దూరంగా ఇవ్వాల్సి వస్తుంది. 3 సెంట్లు అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన ఇంపాక్ట్ 32 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చేయడం, జగనన్న కాలనీల పేరుతో అన్ని ఏర్పాటు చేసేయడం, వాళ్ళకి పట్టా ఇచ్చేయడం, 5 ఏళ్ల తర్వాత నువ్వు అమ్ముకునే హక్కు ఇచ్చేయడం వల్ల ఇంతకన్నా బెటర్గా చేస్తే తప్ప అక్కడ ప్రజలు సంతోషం. బెటర్గా చేయాలంటే ఏం చేయాలి? ఇంకో కొత్త కాలనీ సృష్టించాలంటే ఉన్న అవుతారు. దీని ఏం చేయాలి? ఈ 2 సెంట్లు ఏం చేయాలి? ఇది ఇచ్చినవి అదొక మౌలిక రద్దు చేస్తే మళ్ళీ ఎప్పుడు ఇస్తామని గొడవ అవుతుంది. కాబట్టి ఈ జగనన్న కాలనీల పేరుతో జగన్మోహన్ రెడ్డి చేసిన ఇంపాక్ట్ ప్రభుత్వానికి ముందుకు పోలేక వెనక్కబోలేక తటపటా ఇస్తుంది. ఈ 2 సెంట్లు 3 సెంట్లు గొడవ ఇదే. ఈ విషయంలో ప్రభుత్వానికి కొంచెం ఇబ్బందికర వాతావరణం రాజకీయంగా ఉంది.
దానికోసం ఈ విన్యాసాలు, ఆ విన్యాసాలు ఎక్కడ పోయి అవుతాయో చూడాలి. చూద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.